ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నజరేతు అనే మాట మీరు బైబిల్లో విన్నారా? నజరేతు అనేది ఇజ్రాయేలు దేశంలో గలిలయ అనే జిల్లాలో ప్రాంతంలో నజరేతు అనేది ఉన్నది. యేసు క్రీస్తు పుట్టిందేమో యోదయ జిల్లాలో బెత్లెహేము అనే గ్రామంలో పుట్టారు. ఆయన పెరిగింది నజరేతులో పెరిగారు. అందుకే యేసయ్యకి బెత్లెహేము కంటే కూడా నజరేతు అనే పేరు వస్తుంది. నజరేతు వాడైన యేసు అనే మాట, నజరేయుడగు యేసు అనే మాట బైబిల్లో పలు సందర్భాలలో మనం చూస్తాం. మన ప్రార్థనలో కూడా లాస్ట్కి ఆయన పుట్టిన స్థలం వాడం. బెత్లెహేము వాడైన యేసు నామములో అడుగుచున్నాం అని అనం. నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాం అని అంటాం. అది ఆయన పెరిగిన ఊరు. నజరేతు అనే ఊరు చాలా చిన్నది. అది నిష్ప్రయోజనమైన ఈ గ్రామాన్ని దేవుడు ఎలా ప్రయోజనమైన గ్రామముగా చేశాడో, అట్టడుగునున్న ఈ గ్రామాన్ని దేవుడు మహోన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాడో, చిగురుగా ఉన్న ఈ గ్రామాన్ని ఎంత మహావృక్షంగా మార్చాడో తెలుసా? నిష్ప్రయోజనమైనది నజరేతు, కానీ ప్రయోజనమైనదిగా మార్చాడు. అట్టడుగున ఉన్న ఈ గ్రామం మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. చిగురుగా ఉంది, కానీ ఆ చిగురునే మహావృక్షంగా మార్చాడు. పాలస్తీనా దేశంలో, అది ఇజ్రాయిల్ దేశంలో గలిలయ అనే రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఉంది. కావ్యంగా రాయడానికి లేదా ఒక చరిత్ర ప్రకారంగా రాయడానికి, కవితగా అల్లుకోవడానికి ఒక విశిష్టత లేని స్వల్ప గ్రామం. అంటే చెప్పుకోవడానికి అందంగా రాయాలన్నా, లేదా కొన్ని ఊళ్ళు చరిత్ర చెప్పుకోవచ్చు, ఆ ఊరు గురించి చరిత్ర, కొన్ని ఊళ్ళు అందం గురించి చెప్పుకోవచ్చు. ఈ ఊరు నజరేత్ అనే ఊరు ఏది చెప్పుకోవడానికి లేదు. అక్కడ కొండ చర్యల మధ్య గుహలలో ఉన్న కారణాన అటు ప్రభుత్వం వారిని ఎదిరించే బందిపోడు దొంగలు, ఇటు రాజుకు భయపడి పారిపోయిన సామాన్య ప్రజలు దాక్కోవడానికి అనుకూలమైన ప్రదేశం అది. అటు బందిపోటు దొంగలు, ఇటు సామాన్య ప్రజలు ఉండే ప్రదేశం. ప్రాచీన ప్రవక్తలు దీనిని ఏమనేవాళ్ళు అంటే ప్రేతల ప్రదేశంగా అభివర్ణించారు. ప్రజలు దీనిని చీకటి ప్రాంతంగా ప్రకటించారు. ప్రవక్తలు, ప్రజలే కాదు పరిపాలకులు కూడా సహితము దీన్ని బైబిల్ ఏముంటుంది అంటే కాబూల్ అంటే నిష్ప్రయోజనమైనది, నిస్సారమైన ప్రాంతము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున చరిత్ర పుటల్లోకి ఎక్కింది నజరేతు. ఇక్కడ భాష తప్ప వేరే భాష వారికి రాదు. అందుకే ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయారు చాలామంది. అసౌకర్యాలు ఎక్కువ ఈ గ్రామంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఒక అనాగరిక ప్రాంతం. ఈ గ్రామంలో నుండి మంచిది ఏది కూడా ప్రజలు ఈ ప్రాంతం గురించి చెప్పుకోవడానికి అసలు లేదు. నజరేత్ అనేది ప్రజలను తృణీకరించారు. ప్రవక్తలు అంటే సేవకులు శపించారు. నాయకులు విసర్జించారు ఈ గ్రామాన్ని. ఈ గ్రామం కానీ మరి ఒకరోజు యేసుక్రీస్తు శిష్యుడు ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలు దగ్గరికి వెళ్ళి, ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి రాశాడో ఆయనను మేము కనుగొన్నాం, మెస్సయ్యని, ఆయన యోసేపు కుమారుడైన నజరేతు వాడైన యేసు అని చెప్పారు. అందుకు నతనయేలు ఏమన్నాడో తెలుసా? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు తన స్నేహితుడిని, వచ్చి చూడు అని అన్నాడు. అంటే నజరేతు చెప్పుకోవడానికి మంచిది కొన్ని ఊళ్ళు ఉంటాయి కదా, కొన్ని వస్తువులకు పేరు, కొన్ని ఊళ్ళు ఉంటాయి ఫుడ్కు పేరు, కొన్ని ఊళ్ళు ఉంటాయి మామిడికాయలు నున్నండి అని అంటారు. అలా కొన్ని తినడానికి, కొన్ని బట్టలకి, కొన్ని వస్తువులకి, కొన్ని ప్రాంతాలు పేర్లోకి వస్తాయి. ఈ నజరేతు చరిత్ర ఏమన్నా ఉందా? హిస్టరీ లేదు. ఏమన్నా అందమైన ఊరా?
కవిత రాయడానికి లేదు. ఏమైనా ఫుడ్కి ఏమైనా పేరుందా? లేదు. ఎలాంటి ప్రాంతం అంటే చీకటి ప్రాంతం. ఈ దొంగోడు దాక్కోవడానికి లేదా సామాన్య జనులు అక్కడ ఉండడానికి అదొక చిన్న కుగ్రామం. కానీ ఈ రోజున చిగురు లాంటి దానిని మహావృక్షంగా మార్చాడు. నిజమే, మన జీవితాలు ప్రభు దగ్గరికి రాకముందు నిష్ప్రయోజనమైన వారము. ఈ వాక్యం మాట్లాడుతున్న నేను ఒక నిష్ప్రయోజనమైన వాడను. నేను ఎందుకు కూడా కానివాణ్ణి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అదే వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని దృష్టించాలి. ఎవ్వరు ఆ ఊరు గురించి అసలు ప్రస్తావించిన సందర్భాలు లేవుగా. ప్రవక్తలు కానీ, లేక పాలకులు కానీ, లేదా ప్రజలు కానీ. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు ఏది పనికి రాకుండా ఉన్నా, ఈ వ్యక్తి పనికిరాడు అన్న ప్రభు ఒక్కసారి ఆయన దృష్టిలో పడితే, ప్రభు దృష్టిలో ఆ వ్యక్తి పడితే పనికొచ్చే వ్యక్తిగా, ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఒక మహావృక్షంగా, ఒక మహోన్నతమైన వ్యక్తిగా, అందరికి ఉపయోగపడే వ్యక్తిగా ఆయన చేయగలిగిన వాడు. ఒక గాడిదను ఏస ఎక్కేసరికి దాని స్థాయి ఎంత పెరిగిపోయింది. అదొక నజరేతు లాంటిది, పనికిరానిది. ఎంత పనికొచ్చే దానిగా ప్రభు చేశాడు. కనుక ప్రభు దృష్టిలో మనం పడాలి. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబాన్నైనా నిన్నైనా ఈ యొక్క ఉదయకాలం ముందు నీవు అనుకోవచ్చు, నా దగ్గర ఏమీ లేదు, నేను అసలు ఒక గుర్తింపు లేను, నేను ఎవరికి పనికొస్తాను అనుకుంటే, నువ్వు ప్రభువుకు పనికొస్తే చాలు, అందరికీ ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను చేయగలడు. కనుక నజరేతు చరిత్రను మార్చిన దేవుడు నీ కుటుంబ చరిత్రను మార్చగలడు. నీ జీవితాన్ని, నీ చరిత్రను మార్చగలడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక విశ్వసించండి, ఆయన దగ్గరికి రండి, ఆయన దగ్గర మోకరించండి, ప్రార్థించండి. సర్వశక్తి కలిగిన తండ్రి, నజరేతు నిజంగా చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. కానీ ఆ నజరేతుని ఈ రోజున అందరూ మాట్లాడుకోగలిగిన విధంగా చేశారు. ఈరోజు మీరు పుట్టింది యోదయలోని బెత్లెహేం, మీరు పెరిగింది గలిలయలోని నజరేతు. ఈ రోజున ఈ యొక్క ప్రార్థనలు ఎవరైతే ఏకీభిస్తున్నారో, నేను ఎవ్వరికి ఉపయోగపడను అని ఎవరైతే నిరాశతో ఉన్నారో, ఎవరైతే నజరేతులాగా ఫీల్ అవుతున్నారో, వాళ్ళని ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సౌలుని అదే పౌలుని అన్నారు, నిన్ను రాజులు ఎదుట నిలబెడతాను అని అన్నారు. అన్న మాట నెరవేర్చారు. ఈరోజు నజరేతుని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాని వైపు చూసేలాగా చేశారు. నిజంగా మీ దగ్గరికి వస్తే, మీ చేతిలో పడితే అందరూ ఆ వ్యక్తి వైపు చూడగలిగిన విధంగా మీరు చేయగలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు నాయన! చరిత్రను మార్చగలిగిన దేవుడివి ప్రభువా, జీవితాలను మార్చగలిగిన దేవుడివి, తిరగరాయగలిగిన దేవుడివి ప్రభువా. అట్టి విధంగా ఈ ఉదయకాలం ముందు మీ పాదాల దగ్గరికి వచ్చిన మమ్మల్ని ప్రభువా, మా బ్రతుకులలో ఒక గొప్ప దీవెన నజరేతుని ఎలా హెచ్చించారో అలా మీ దృష్టిలో మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మాటలు అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, బాప్టిజం పొందిన రోజులు ప్రభువా, చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆస్వాదించి దీర్ఘాయుష్వంతులుగా చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు